సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ బాబాగారి ఆశీస్సులతో గురువారం శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి మన సాయినాథుని ఆశీస్సులు దొరకాలని, వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా మన బాబాగారి దగ్గర మీ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారి సందేశంలో కష్టాలు ఎవరికీ రాకుండా ఎందుకుంటాయి, ఎవరికీ రాని కష్టం నీకు వచ్చిందా బిడ్డ, కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయని కొందరు వాపోతూ ఉంటారు. ఒక కోణంలో చూస్తే ఆ మాట వాస్తవమే తల్లి, అలా అనిపిస్తుంది కూడా. ఆపదల్లో ఆదుకునేవారు, కష్టాల్లో గట్టెక్కించేవారు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు పరిష్కార మార్గాలు చూపేవారు మంచివారే కదా. గణిత సమస్య వచ్చినప్పుడు లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్తారు, అలాగే ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు వైద్యుడిని సంప్రదిస్తారు. ఇలా సమస్యలు వెళ్ళే సందర్భాన్ని బట్టి మన అంశం పట్ల పరిజ్ఞానం ఉంటూ ఉంటుంది. ఆ పరిజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాము. వాళ్ళు మనకు సరైనదిగా ఇస్తే వాళ్ళే మంచివాళ్ళు. కష్టాలు మంచివారికే వస్తాయని వారు అనడంలో అస్సలు ఉద్దేశం ఏమిటో నీకైనా అర్థమవుతుందా? కొందరు అన్నారు అని నువ్వు వాటిని సమర్థించవద్దు. ఎందుకంటే నైతిక విలువలతో ధార్మిక జీవితం గడిపేవారికి ఎప్పుడూ కష్టాలే వస్తాయని నీకు తెలియందా చెప్పు? కష్టాలు ఎప్పుడు నిజాయితీ ఉన్న వాళ్లకు తప్పకుండా వస్తాయి. వాటిని దాటి జీవించటమే జీవితం. కాబట్టి నీ యొక్క జీవితంలో కష్టాలు వస్తాయని అవినీతితో అక్రమాలతో పాల్పడవద్దు. ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తారు కాబట్టి అబద్ధాలు చెప్పడం, అధర్మంలో వెళ్ళడం మంచిది కాదు. వాటి వల్ల ప్రమాదాలు, ఆపదలు, సమస్యలు తలెత్తుతాయి. ఇలా సమస్యలు వచ్చినప్పుడు మెలకువగా అప్రమత్తంగా ఉన్నవాళ్ళు గ్రహిస్తారు ఇది అధర్మంలో వెళ్తున్నాము అని. నిద్రావస్థలో జారుకున్నవారు అది గమనించలేరు. గుడ్డిగా ఏం చేస్తే అది జరిగిపోతుంది అనుకుంటారు. అంతే తేడా. గాఢాంధకరంలో కంటికి ఏదీ కనిపించదు. అంత మాత్రాన అక్కడ ఏ సమస్య లేదని అనుకోవద్దు. చిమ్మ చీకటిలో చిన్న దీపం వెలిగించగానే పక్కన సిద్ధంగా పొంచి ఉన్న ప్రమాదం కంటపడుతుంది. ఆ సమస్య ఎప్పటికి కంటపడుతుంది? వెలుతురు వచ్చినప్పుడే కదా. ఆ సమస్య నుంచి అక్కడ ఉంది అని దీపం వెలుగుదాన్ని చూపినప్పుడు మాత్రమే మనకు తెలిసింది. దీపం ఆరిపోయగానే మళ్ళీ చీకట్లో అలుముకోపోతుంది. దాంతోపాటు సమస్య కూడా అదృశ్యమైపోతుంది. కనబడినంత మాత్రాన సమస్య తొలగిపోయినట్లా చెప్పు? కాదు కదా. అది అక్కడే ఉంటుంది. వెలుగు మేలు చేస్తుంది, చీకటి మోసం చేస్తుంది. అందువల్ల జ్ఞానాన్ని వెలుగుతోనూ అజ్ఞానాన్ని చీకటితోనూ పోలుస్తారు తల్లి. సమస్యలనేవి కొన్ని వ్యక్తిగతమైనవి ఉంటాయి, మరికొన్ని సహజీవనమైనవి, సామాజికమైనవి ఉంటాయి. వాటిని పరిష్కార మార్గాలు మాత్రమే ఒకరిద్దరు వెతుకుతూ ఉంటారు. జీవితం అలాంటి వారిని ఎంపిక చేసుకుంటుంది. వాళ్ళు ప్రపంచం బాధనంతా సరే తమ బాధగా భావిస్తారు. విముక్తి కోసం వారు వ్యక్తిగత జీవితాన్ని ధారబోస్తారు. దుఃఖం అనేది ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు, అది ప్రపంచంలో మానవులందరిది తల్లి. దాని విముక్తి కోసం జీవితం ఒక శుద్ధోదనుడి కొడుకును ఎంపిక చేసుకుంటుంది. జ్ఞానోదయం పొంది తన బోధనలతో మనిషి అంతరంగం లోపలికి దీపం వెలిగిస్తాడు. మానవులందరికీ దుఃఖోపవేశం కలిగించటానికి బుద్ధుడు జీవిత పర్యంతము కృషి చేయాలి. ఆధునిక కాలంలో మానవుడు అంధకారంలో మునుగుతున్న దశలో చీకట్లను తరిమి కొట్టడానికి నువ్వు సరైన మార్గం ఎంచుకోవాల్సి ఉంటుంది. శుద్ధితో దాని శరీర గాయాల పాలు చేయవచ్చు. దానికి కారణం దాన్ని గుడిలో ప్రతిష్ఠించడం, దేవుడు కొలవడానికే. అందుచేత ఈ లోకంలో ఎవరికి రాని కష్టం నీకు వచ్చింది అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు.
అలా వచ్చినందుకు నువ్వు గర్వపడు, సంతోషపడు. ఎందుకంటే ఈ ప్రపంచానికి నీ ద్వారా ఏదో మేలు జరగాల్సి ఉంది అని నువ్వు అర్థం చేసుకో. ఇలా నీకు కష్టాలు వస్తున్నాయంటే నీకు ఏదో సందేశం అందుతుంది, నీకు ఏదో మంచి జరగబోతుంది, జీవితంలో ఏదో సాధిస్తున్నావు, ఈ జీవితాన్ని నీకు కూడా ఇంపార్టెంట్ అనేది ఇస్తుంది అని నువ్వు గమనించాలి. ఏ కష్టాలు లేకుండా సాఫీగా ఉన్నవారిని ఈ జీవితం పట్టించుకోదు. ఈ కాలం అస్సలు లెక్క చేయదు. కష్టాలు ఎదుర్కొన్న వాళ్ళకి మంచి విజయాలను ఎలా అందించుకోవాలో ఒక పక్వాన్ని తెలియచేస్తుంది. అలాగే అవమానాలు ఎదురైన వాళ్ళకి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ఇలా ఎవరి ఎలాంటి వారు అనేది కూడా తెలుపుతుంది తల్లి. దీన్ని నువ్వు సమపాలలో తీసుకున్నట్లయితే తప్పకుండా జీవితంలో నువ్వు మంచి స్థాయికి వెళ్తావు. ఎందువల్లంటే కష్టాలు అనేవి మనుషులకే కదా వస్తాయి. అందులో ఆ కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవారికే వస్తాయని గుర్తుంచుకో. ఇదంతా నీకు పక్వపరిచి నిన్ను మంచి స్థాయిలో ఉంచడానికే నీ బాబా వచ్చాను. ఈ సాయి మాట నీకు సత్యవాక్కులా జీవితానికి ఉపయోగపడుతుంది. ఈ సాయి అండగా ఉండడం నీకు ఎంతగానో అదృష్టం. ఈ సాయి అండ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.